శ్రీ గురుభ్యో నమ. అర్జున విషాదయోగం మొదటి అధ్యాయం నుంచి మనం ఇవాళ 31వ శ్లోకాన్ని చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అర్జునుని యొక్క విషాదాన్ని తెలియజేస్తున్నటువంటి శ్లోకాల్లో 31వ శ్లోకం కూడా నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఎంత పూర్తిగా బంధుప్రీతికి లోనై మాట్లాడుతున్నాడు అర్జునుడు అంటే, కృష్ణ నిజంగా నేను వీళ్ళతోటి యుద్ధం చేస్తే నాకు అన్నీ ఒక రకమైనటువంటి దుశ్శకునాలు కనిపిస్తున్నాయ్యా భవిష్యత్తుకు సంబంధించి. నిమిత్తాన్ని చ పశ్చామి, ఏవో విపరీతాలు కలుగుతాయేమో ఇప్పుడు యుద్ధం వల్ల. అందువల్ల నేను పొందే ప్రయోజనం కన్నా జరగబోయే విపరీతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయ్యా. అది నాకు శ్రేయస్సును ఇస్తుందని నాకు అనిపించటం లేదు. ఆ దృష్టి కూడా నాకు కనిపించడం లేదు. స్వజనం ఆహవే, నేను ఎప్పుడైతే నా బంధువులను చంపుకుంటానో ఈ యుద్ధంలో, ఆహవ రంగంలో, యుద్ధ రంగంలో నా బంధువులందరినీ పోగొట్టుకున్న తర్వాత నాకు అది శ్రేయస్సును ఇస్తుందని నాకు అనిపించటం లేదు కృష్ణ. నా మనస్సు పూర్తిగా ఆందోళనలో, ఒక రకమైన భయాందోళనకు గురైపోతున్నదయ్యా. తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాను అర్జున, కృష్ణ అంటూ అర్జునుడు ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు ఈ శ్లోకంలో.